ఇక్కడ వచ్చి కొంతమంది విఐపీలు లోపలికి వస్తారు. లోపలికి వచ్చి మళ్ళా వాళ్ళని తిరుక్కొని వచ్చేటప్పుడు చాలా అసౌకర్యం కలుగుతారు. కాబట్టి కమిటీ వాళ్ళు ఏమైనా ఆలోచన చేసి అట్లా పోయి ఇట్లా వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇట్లా రిటర్న్ రాకుండా అట్లా తీసుకొని ఆ విధంగా వెళ్ళిపోయే విధంగా ఏమైనా చేస్తే కూడా ప్రజల సౌకర్యం బాగుంటుందని చెప్పి కూడా కమిటీ వాళ్ళు తెలియజేస్తారు. ఇస్తామో ఇవ్వమని చెప్పాడు. కానీ ఈసారి శ్రీధర్ పిలిస్తే ఖచ్చితంగా నేను ఎందుకు వచ్చానంటే శ్రీధర్ మాకు ఇవ్వండి ఇవ్వకుండా పోనీ కూడా మేము రావాలి కాబట్టి మేము వచ్చి హాజరవుతామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ పెద్దలందరికీ మీడియా మిత్రులందరూ నా యొక్క ఇదేమి డిమాండ్ కాదు, ఇది క్వశ్చన్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం శ్రీధర్ చేసింది ఈసారి పిలిస్తే శ్రీధర్ కోసమే వచ్చాను. కాబట్టి శ్రీధర్నే మన ఇద్దరికి నేను దానికోసమే వచ్చాను కాబట్టి తెలియజేస్తాను. అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన మన పలంనేరు పుర ప్రజలు మరియు కూటమి నాయకులు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి గారిని నియమించిన శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో కమిటీ చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్ టైం పండుగని అత్యంత వైభవంగా జరిపించారు. ఈసారి కూడా ఇంకా వైభవంగా జరిపించడానికి మేమందరూ ఇక్కడ పుర ప్రజలందరూ కూడా సమావేశమైనాము. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈసారి ప్రతి ఒక్క సంఘాలు లాస్ట్ టైం అత్యంత వైభవంగా చేశాయి. మాకు కూడా ఈసారి బుధవారం అవకాశం ఇచ్చారు. మన సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరూ బేరీ కులస్తులందరూ కూడా 6వ తేదీ ఉదయం అందరూ హాజరయ్యి ఘనంగా అమ్మవారికి మనం పూజలు చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో చిన్న అబ్జెక్షన్ ఏమంటే ఇక్కడ గేటు వసూలు చేసేది కూడా తక్కువగా వసూలు చేస్తే మంచిది. ఎక్కడెక్కడి నుంచో మనుషులు వస్తున్నారో వాళ్ళు వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందాలంటే మన ఊరి పేరు వన్నె తేవాలంటే వాళ్ళ దగ్గర ఫీజు తక్కువగా వసూలు చేయాలని శ్రీధర్ నాయుడుకు నా విన్నపం. రండి సార్, ఇప్పుడు రండి. నమస్కారం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం గంగ జాతరని అత్యంత వైభవంగా జరుపుకోవాలని చెప్పి మన చైర్మన్ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు కులాలు, పార్టీలు, మతాలకు అతీతంగా కూడా సమావేశం గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా దీని తరఫున రెడ్డి సంఘం తరఫున ఎన్ని జైల్లో మేము చేస్తాము. అందరూ కలిసిమెలిసి పండగ ఘనంగా జరుపుకున్నామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పలంనేరు పట్టణంలో ఈ నెల 30వ తేదీ గంగచాట ఆరంభమవుతా ఉంది. మరియు వచ్చే నెల 14, 15, 16వ తేదీ మన పలంనేరు పట్టణంలో శ్రీ 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 తిరుపతి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇక్కడ కమిటీ చైర్మన్ శ్రీధర్ గారు మరియు కమిటీ సభ్యులు అదేవిధంగా వారందరూ కలిసి పలంనేరు పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు మరియు వివిధ కుల సంఘ నాయకులందరితో కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అనేసి ఈ కార్యక్రమంలో మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు పలంనేరు పుట్టినప్పటి నుంచి మనం ఈ జాతర చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ సారి కూడా శ్రీధర్ ఆధ్వర్యంలో మరియు మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ గంగ జాతరని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ మనకి చాలా వరకు పోలీస్ శాఖ వారితో కానీ మరియు రెవెన్యూ శాఖ వారితో కానీ మున్సిపల్ శాఖ వారితో కానీ కోఆర్డినేట్ చేసుకుని కార్యక్రమాన్ని మన గంగ జాతరని అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. కాకపోతే చిన్న ఇవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఏమిటంటే మనము శిరస్సును తీసుకొని వచ్చేటప్పుడు కానీ మరియు ఇక్కడి నుంచి అమ్మవారి జల్జీకి కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు కానీ ఒక్కొక్క సర్కిల్లో మనం అమ్మవారిని కానీ చాలాసేపు నిలబెట్టుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ కంటే శిరస్సుని పాయింట్ మన వేణుగోపాల స్వామి గుడి కాడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చే కొందరికి మధ్యలో చాలా పాయింట్లు నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఫాస్ట్గా తీసుకొని వచ్చేస్తున్నారు. అదేవిధంగా జల్జీ నిర్వహించేటప్పుడు కూడా ఇక్కడి నుంచి కార్యక్రమాన్ని సుమారు జిల్లాల సర్కిల్ వరకు తీసుకొని వచ్చేకి 3 గంటల సేపు 2-3 గంటలు పడుతుంది. అదే జిల్లాల సర్కిల్ నుంచి అమ్మవారి జాతర తీసుకుని వెళ్ళే కొందరికి అరగంటలో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కమిటీ గారికి ముఖ్యంగా ఈ సూచన తెలియజేస్తున్నా. ఎందుకంటే కార్యక్రమాన్ని ఒక ప్రదర్శన సజావుగా నిర్వహించేటప్పుడు పలంనేరు పట్టణంలో జిల్లా సర్కిల్ చాలా పెద్ద సర్కిల్. పాతపేటలో నుంచి కానీ లక్ష్మీనగర్ కానీ రంగాపురం కానీ ఎంఎన్ఎస్ కాలనీ కానీ గాంధీనగర్ కానీ ఇటుపక్క మొత్తం వచ్చే వాళ్ళందరూ గంటా ఊరు మనాన్పల్లి వాళ్ళ ప్రజలందరూ కూడా ఇక్కడికే వస్తారు. అక్కడికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ 5 నిమిషాలు కూడా పెట్టడం లేదు. 1 నిమిషం చెప్పేసి మనం చేసుకోండి.
నేను చెప్పేటప్పుడు ఏమంటే అక్కడి నుంచి కేవలం అరగంటలో తీసుకుని వెళ్ళిపోతాను నన్ను అమ్మవారిని. ఈసారి కమిటీ సభ్యులకి మీరు పోలీసు డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని దయచేసి అక్కడి నుంచి అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు కూడా కాస్త అక్కడున్న ప్రజలందరికీ కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశము, అమ్మవారిని తాకే అవకాశం ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై 2026 సంవత్సరము పలమనేరు గంగజమ్మ జాతర సందర్భంగా ఈనాడు సూచనలు సలహాలు ఇవ్వడానికి మన గంగమ్మ గుడి చైర్మన్ గారు ఇక్కడ మన గ్రామ పెద్దలందరినీ మరియు పార్టీలకు అతీతంగా అందరినీ ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఆహ్వానం తెలిపినారు. ఆ ఆహ్వానం మేరకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈనాడు ఈ గంగమ్మ జాతరలో ఏవైనా సమస్యలు ఉండేవి చెప్పమన్నారు కాబట్టి నేను ఒక చిన్న సమస్య చెప్పాలనుకుంటున్నాను. అది ఏమనగా పలమనేరులో మనకు ముఖ్యముగా ఏమిరా అంటే అమ్మవారి జాతర సాంప్రదాయబద్ధంగా ఎలా నిర్వర్తించాలి, ఏ విధంగా మనం సాంప్రదాయంగా చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలు ఈ ప్రజలందరి పైన ఉంటాయనే ఒక దీనికోసం అనేసి నేను చెప్తా ఉండేది ఏమిరా అంటే అది గంగమ్మని మనము ప్రతి నెల వయాసి నెల 1వ తేదీ పుడతానే రాత్రి 12 గంటలంటే 12 గంటలకి గంగమ్మని మనం వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి పైకి తీసుకొని రావాలి. అమ్మవారిని ప్రతిష్ఠించి అది తీసుకువస్తాం. అక్కడికి తీసుకువచ్చేటప్పుడు మనకు అక్కడ ఏమవుతుందంటే అక్కడికే ఎక్కువ మంది క్రౌడ్ జాతర మొత్తం పలమనేరులో గ్రామంలో ఉండే వాళ్ళంతా పాతి పెట్టలేదు. అక్కడ ఎక్కువసేపు ఉంటారు. అక్కడ ఏం చేయాలంటే నీట్గా చుట్టూ అమ్మవారిని లేపే పైకి తీసేదానికి కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. అక్కడ అమ్మవారిని ప్రశాంతంగా అక్కడ జరగాల్సిన పూజలు, గుమ్మడికాయ కొట్టడము, ఎనిమిది నరకడము, పొట్టేలు నరకడం, ఆ పూజలన్నీ క్లీన్గా అమ్మవారికి మనం అంబలి కార్యక్రమం పెట్టాలి. ఇక్కడ నైవేద్యం పెట్టాలి, పూజ చేసి అక్కడి నుంచి పైకి అమ్మవారిని ఎత్తుకొని వచ్చేదానికి లేకుండా ఆ చుట్టూ ఏదైనా ఫెన్సింగ్ లాగా వేసి క్లీన్గా చేసి పైకి ఎత్తుకొని వస్తే సరిపోతుంది. లేయడమే మొత్తం అంతా పీకేస్తూ ఉన్నారు, లాగేస్తూ ఉన్నారు. అక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మనం తీసుకొని వచ్చేటప్పుడు మధ్యలో అది మామూలే, కానీ పూజ చేసేటప్పుడు మాత్రం అక్కడ మాత్రం చేస్తే బాగుంటుంది అనేది నా ఒక సలహా. అక్కడి నుంచి ఇక్కడికి మనం 5 గంటలకు వస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు అన్న చెప్పినట్లు జల్దీ కార్యక్రమంలో ఒక పొరపాటు ఉంది. ఏమిటంటే ఇక్కడ అర్లీగా 5 గంటలకైనా మనము వారిని తీసుకువచ్చినామంటే పోయేదానికి మనకు అక్కడ టైం సేవ్ అవుతుంది. ఇక్కడే మనం 6 గంటలకు లేపినాం అనుకో, మనం ఇంకోటి ఏమిటంటే మధ్యాహ్నం 11 లోపల మనం అమ్మవారిని జల్దీ చేసేయాలి. ఎండలో మనం ఇప్పుడు మనం 12 గంటల తర్వాత పిఎంలో చేయకూడదు, ముందుగానే మనం జల్దీ చేసుకోవాలి. కాబట్టి అక్కడ మీకు లేట్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ అర్లీగా బయలుదేరితే అమ్మవారిని తీసుకొని ఇప్పుడు కూడా ఎండ కింద కాలిపోతూ ఉంటాయి. వెళ్ళే కొద్దికి ఏమవుతుంది, రామరాజు కింద అట్లే కాళ్ళు కాలుతాయి. వాటికి వచ్చే కొంచెం బొబ్బులు వస్తూ ఉంటాయి, కాళ్ళు కింద ఉండవు, చెప్పులు వేసుకోము కదా. అది కూడా మనం ప్రతి ఒక్కటి దృష్టిలో ఉంచుకొని ఆ కార్యక్రమాలను సక్రమంగా జరగాలంటే ఇక్కడ ఎన్ని గంటలు బయలుదేరాలి, అక్కడ మనం ఎన్ని గంటలకి జల్దీ కార్యక్రమంలో విధానాలు అనేది దాన్ని అన్నీ మనము ఒక దృష్టిలో పెట్టుకొని దానివల్ల ప్లాన్ చేసుకోవాల్సిందిగా నా ఒక చిన్న విన్నపం. లేదు గుండు పైన దమ్మలు వేస్తే అప్పుడు ఉండరు పోలీసులు, కూడా ఉండదు పోలీసులు అక్కడ ఉండరు. బయట వచ్చినా ఏమంటే దేవుడు చెప్పిందాము సభ్యులు చైర్మన్ కమిటీ సభ్యులు కూడా చైర్మన్ దేవుడి వాళ్ళు అయ్యే వాళ్ళు ఇప్పుడు శక్తి ఉండే వాళ్ళు పోరారు సార్, డబ్బులు
పలమనేరులో 34 26 సంవత్సరం జరుగు గంగ జాతర మహోత్సవానికి చాటుతో గంగ జాతర మహోత్సవం స్టార్ట్ అవుతుంది. అలాగే 18/5/26 తేదీ ఇంటితో గంగ జాతర ముగుస్తుంది. ఇది ప్రక్రియ ఎలా అంటే ఫస్ట్ చాట్ అయిన తర్వాత 6 గంటలు చాటు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ చాటు కార్యక్రమం కూడా అర్ధరాత్రిలో జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా చాలామంది అక్కడికి చేయడం అనేది ఉంటుంది. అది కూడా దయచేసి ప్రజలు కూడా దీన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ సహకరించి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే శిరస్సు రోజు కూడా ఆ కార్యక్రమం కూడా 6 గంటలే ఉంటుంది. 12 గంటలు అంటే 11:30 12 అయిందంటే ఇక్కడికి 5:30కు వచ్చి చేస్తారు. సో ఇది కూడా 6 గంటలే. కానీ 6 గంటల్లో కొన్ని వేల మంది వచ్చి గంగమ్మని చూడాలని ఆ టైంలోనే చూడాలని చాలామంది రావడం, అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే యూత్ ఇందులో చాలా బాగా భాగస్వామ్యం అవుతారు. ఈ యూత్ వచ్చే దాని వల్ల ఏం జరుగుతుంది, కొంచెము తోపు ఫ్లాట్లో అవి ఇవి జరుగుతుంది. వాళ్ళకి అందరికీ నేను ఆడుకునేది కొంచెము మీకైనా వయసు ఉండే వాళ్ళకి సహకరించి వాళ్ళకి ముందు దర్శనమయ్యేట్లా యూత్ దగ్గరుండి జాతరని విజయంగా చేశారంటే ఇదంతా గ్రేట్ యూత్ అంటే పట్టణ ప్రజలకి ఈ గంగ జాతర అనేది ఒక్క జాతికి కానీ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ కాదు. ఇది గంగ జాతర అనేది పరమనేరు ఉండేటువంటి నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఈమె అందరినీ చల్లగా చూడాలా చూడాలి అనే నమ్మకంగా కొన్ని నాకు తెలిసి 70-80 ఏళ్ళు ముందు నుంచి నాకు చెప్తూ ఉంటారు. అంతకుముందు ఎప్పుడు అయినది నాకు ఐడియా లేదు. అంత పవిత్రంగా జరిగేటువంటి ఈ జాతరని ముగింపు ఉత్సవంలో కూడా తిరుది ఉత్సవంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించినారనుకోండి మనమే అనుకోవాలి. ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఉంటుంది కానీ తక్కువ టైంలో మనము జాతర జరుపుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కోరికలో ఉంటుంది. నేను ముందుగా ఉండాలి, నేను ఉండాలి, కమిటీ వాళ్ళు ఉండాలి, ఇంకోలో ఉండాలి, ఉండాల్సిందే కాదు చెప్పడం లేదు. కానీ సహకరించండి. ఈ కమిటీని కానీ ఈఓని కానీ ప్రతి ఒక్కరిని నేను కోరేది అదంతా కోరుతుంది. ఇది కానీ మనం బాగా చేశాము అనేది కానీ చెప్తున్నారంటే అది క్రెడిట్ మనకు ఉంటుంది. ఎంతో పవిత్రంగా చేశాము. ల్యాండ్ అనేది అంటే పవిత్రంగా చేశామంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆడపడుచులు పోతుంది, మహిళలు పోతే వారికి గ్రహించిన వారికి ఇస్తూ ముస్లింలు మొత్తం కూడా దర్శనాన్ని ఏర్పాటు బాగా చేసుకో మనం బ్రహ్మాండంగా చేశారు అనేటువంటి పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తాను. ఇంకా ఏదైనా 1-2 ఉండేది కదా సూచనలు ఆ విధంగా అందరూ మనం కూడా అందరూ కలిసినట్టుగా జాతర విజయంగా చేస్తాం. పలమనేరు పట్టణ పుర ప్రజలకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు అందరూ కూడా రాబోయేటువంటి గంగా జాతర శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఏమరంటే ఈ గంగా జాతర ఒకప్పుడు పాతపేటలో నిర్వహించేవాళ్ళు. 1890 సంవత్సరం మొట్టమొదటిసారిగా పాతపేట నుంచి ఈ స్థలంలో ఏర్పాటు చేయడం అనేది ఒక రికార్డ్ అనేది ఇక్కడ ఉన్నది. అప్పటి నుంచి కూడా పలమనేరు పట్టణంలో అప్పుడు ఇది కొత్తపేటగా ఉన్నింది. కొత్తపేటలో ఈ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎన్నో కమిటీలు వచ్చినప్పటికీ కూడా ఎన్నో ఇక దేవస్థానం ఉన్నటువంటి ఆ రోజుల పరిస్థితి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా ఎన్నో రూపాంతరాలు చెందుకొని ఈరోజు ఈ స్థాయికి పలమనేరు పట్టణంలో చిత్తూరు జిల్లాలో పలమనేరు గంగా జాతర అంటే ఒక విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ప్రతి సంవత్సరం కూడా ఉన్నటువంటి కమిటీ యొక్క వాళ్ళ స్థాయిలో పనిచేసి ఈరోజు పలమనేరు చరిత్రలో గంగమ్మ జాతర అంటే ఒక మంచి పేరు పెట్టుకున్న పరిస్థితుల్లో అదేవిధంగా కొనసాగింపు జరుగుతూ ఉంది. ఈ కొనసాగింపులో భాగంగా సూచనలు సంప్రదింపుల కోసం ఈరోజు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కమిటీ వారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే గంగ జాతర జరిగేటప్పుడు వీధిలో దేవుళ్ళు వచ్చేటప్పుడు అక్కడక్కడ మబ్బు ఉంటుంది, అంటే స్ట్రీట్ లైట్ వెళ్తూ సాగుతుంది కాబట్టి
అక్కడక్కడ కూడా ఎవరికొంత మనం డెకరేషన్ పంపించామో వాళ్ళకందరికీ కూడా వీలైనంత వరకు పల్లపునేరు పట్టణంలో ఎక్కడైతే అమ్మవారు ఎక్కడ ఊరేగింపు జరుగుతుందో ప్రతి చోట ఫ్లడ్ లైట్స్ కావాలా. ఎందుకంటే ఈ ఫ్లడ్ లైట్స్ అనేది ఉన్నప్పుడు దొంగతనాలు జరగవు, ఆడవాళ్ళపైన వెకిలి చేష్టలు చేసేటువంటి వ్యక్తులు దిగుతారు, ఏదైనా గలాటాలు జరిగేదానికి ఆ వెలుతురులో చేసేదానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి సంవత్సరం కూడా నేను చెప్పే ఈ సంవత్సరం దాన్ని చేయాలని చెప్పి పాటించాలని చెప్పి కూడా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మా పలమనేరు పట్టణ ఆరవయస సంఘం తరఫున ప్రతి సంవత్సరము అక్కడ మన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు ప్రతి సంవత్సరం కూడా మనం అన్నదానం నిర్వహించుతున్నాం. గత సంవత్సరంలో కూడా సుమారు 8,000 మందికి భోజన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా భోజన ఏర్పాటు మా యొక్క సంఘం తరఫున చేస్తూ ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో ఏదైనా కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. జాతరకి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా జరిగే, పార్టీలకు అతీతంగా జరిగే ఈ గంగ జాతరని అత్యంత వైభవంగా జరిగేటువంటి ఈ జాతర మనమందరూ కలిసి కట్టుగా చేస్తే పలమనేరుకు మంచి పేరు వస్తుంది. కాబట్టి గంగ జాతర ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి దేవస్థానం కమిటీ వారికి, వాళ్ళ యొక్క కార్యవర్గానికి కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. జై గంగ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేటువంటి మన పల్లెటూరు పెద్ద మనుషులకు మన చుట్టుపక్కల గ్రామ పెద్ద మనుషులకు నమస్కారాలు. ఏమన్నా అంటే ఇక్కడ అడుగుతారు శనివారం ఎందుకు జల్దీ పెడతారు అంటారు. ఏమన్నా అంటే పలమనేరులో మాత్రము శనివారం వస్తే శనివారం ఎందుకు మార్చారు పేరు అంటారు. ఎందుకంటే చిత్తూరులో మార్చారు, ప్రేమలో మార్చారు, తిరుమలలో మార్చారు. కానీ ఏమన్నా అంటే పూర్వీకులు ఎప్పుడో మనకు తెలుగు పూర్వీకులు ఎప్పుడో పెట్టారు, సాంప్రదాయం పెట్టారు. ఎందుకంటే దాన్ని మార్చుకుంటారు. వైయాసి నెల రావాలా, చిత్త నెలలో జయించిపోవాలని. వైయాసి నెల తల్లి వస్తుంది, గంగమ్మ తల్లి చిత్త నెల దాన్ని మనం మార్చలేము. ఏదైనా మార్చి ఏదైనా కీడు జరుగుతుందనేసిందో దాన్ని ఎవరు ఎంతవరకు మార్చలేదు. గుండెలు కూడా ప్రతి గ్రామపంచాయతీ కానీ ఇప్పుడు మార్చలేదు. అది అట్లా కొనసాగుతుందని చెప్తాను. ఏమంటే కొందరు అంటారు శనివారమే జల్ది పెడతారని. ఈ కుక్కలంతా పాతపేటలో సరిపోతుంది. కొత్తపేటకి ఏమన్నా జల్ది పెట్టేటప్పుడు శనివారం వస్తుంది. శనివారం ఏమన్నా కొన్ని విషయాలు ఉంటాయి చెప్పడం వల్ల వాళ్ళకి జల్దీకి పోయేటప్పుడు ఏమి ఉండదు అంటారు. అదేమో దాన్ని మార్చలేము. వైయాసి నెల రావాలా, చిత్త నెల పోవాలి. చిత్త నెల ఏమంటే చిత్త నెల గంగమ్మ తల్లి జల్దీకి పోయేటప్పుడు కూడా భయంకరమైన వాళ్ళకు వస్తాయి, చిచ్చుగా వాళ్ళే పడతాయి. పల్లెటూళ్ళు పట్టణాలు పట్టణంలో కలకలు ఆడతాయి. ఈ అవకాశం గత 40 సంవత్సరాల నుంచి నేను ఈ గంగమ్మ పలమనేరులో నివసిస్తున్నాను. స్థానిక గంగమ్మ జాతర ఒక మనిషికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించింది. ఈ పలమనేరులో ఉన్నటువంటి పలమనేరు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ సంబంధించింది. కాబట్టి సమస్యలు దాని పరిష్కారం అనేటువంటిది ఒక్కసారిగా అది పూర్తి కాదు. సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్కటి కూడా తన బాధ్యత అనుకొని వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళు ఈ గంగ జాతరలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. వృషభ సంక్రమణానికి సరిగ్గా ఇక్కడ గంగమ్మను తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి ఒక పద్ధతి ఉంది. వృషభ సంక్రమణం ఎప్పుడూ కూడా మే 15వ తారీఖే వస్తుంది. ఏప్రిల్ 14 మేష సంక్రమణము మరియు మే 15 వృషభ సంక్రమణం. కాబట్టి వృషభ సంక్రమణానికి ఇక్కడ కూర్చోబెట్టాలంటే 14వ తేదీ అక్కడి నుంచి మనకు శిరస్సు ఉంటుంది. కాబట్టి దాన్ని మార్చేదానికి ఎవరి వల్ల కాదు. అది కరెక్ట్గానే హిందూ శాస్త్రీయ పద్ధతి ప్రకారంగానే ఇక్కడ ఈ యొక్క గంగ జాతర జరుగుతూ ఉంది. అందరూ కూడా గంగమ్మ శిరస్సు వచ్చేటప్పుడు ఆ పూలు వేయడం కానీ చేయడం కానీ అవన్నీ కూడా మనం సాత్వికంగా ఉండాలన్నమాట. గంగమ్మను చూస్తున్నాము, అక్కడ నరకడం లాంటివి చేయకూడదు. మనం ఏ విధంగా గంగమ్మకు పూలహారం వేస్తే మనం దాన్ని తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సాత్వికంగా నడుచుకుంటే బాగుంటుంది. అందరికీ కూడా గంగమ్మ ఆశీస్సులు ఉండాలనేసి కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. నమస్తే. ముందుగా పలమనేరు నియోజకవర్గ ప్రజలకి మరియు కమిటీ ఆలయ చైర్మన్ శ్రీధర్ గారికి, వాళ్ళ కమిటీ సభ్యులకి గంగమ్మ జాతర భక్తులకి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే జల్దీకి వెళ్ళేటప్పుడు అమ్మవారి పైన దయచేసి ప్యాకెట్ పాలు కానీ ప్యాకెట్ పెరుగు కానీ కొరికిపోయిందండి. అదొక ఆచారం ఉంది. అక్కడికి అమ్మవారు వెళ్ళి అక్కడ కూర్చొనే పద్ధతి ప్రకారం ఆ బాయిలో నీళ్ళు తెచ్చి జల్దీ అనేది ఒక కార్యక్రమం ఉంది. అలా చేస్తేనే జల్దీ అవుతుంది. మీరు నోట్తో పాలలో ప్యాకెట్ కానీ పెరుగు కానీ దయచేసి కోరికిపోయడం అనేటువంటి పనులు చేయొద్దని భక్తులకి నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు గంగ పండుగ సందర్భంగా మమ్మల్ని కమిటీ ఉన్నాము. పెద్దలు మా సలహాలు ఇచ్చారు.
మాకు చాలా సహకరించాలి. ఎందుకంటే ప్రజలు సహకరిస్తే పండుగ బాగా జరుగుతుంది. మనకి ఈ నెల 30వ తేదీ స్టార్ట్ జరుగుతుంది. గుండుపాయ దగ్గర నుంచి గిరికి స్టార్ట్ అవుతుంది. గిరికి స్టార్ట్ అయినప్పుడు అమ్మవారి మీద ఉండే పూలు నీళ్ళని కదండి దయచేసి. ఎందుకంటే అమ్మవారి కళ ఎలా ఉంటుందంటే బాగా అలంకరణ చేయటము, అమ్మవారు అలా కళాగానే వస్తూ ఉంటే మీరు కోసం బాగుంటుందని చెప్పి ప్రజలందరూ సహకరించి దేవుని ఒక్కరి వీళ్ళతో బాగా పూలు అయ్యి లేదని చెప్పలేదు. ఏ సైడ్ అంతే తప్ప పూలు లాగదని చెప్పి మన పుర ప్రజలు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అమరన్న దగ్గరికి వెళ్ళి అమరన్న గారి దృష్టికి తీసుకెళ్ళి అమరన్న గారి దగ్గర డిపార్ట్మెంట్కి, అట్లా అన్ని డిపార్ట్మెంట్కి అమరన్న గారి ద్వారా పోయి పర్మిషన్ తీసుకొని వీళ్ళ సూచనలన్నీ నిర్వహిస్తామనేసి మా యొక్క కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన అక్కడ పురప్రజలందరికీ, పార్టీలకు అతీతంగా కుటుంబాలకు ఇచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత సంవత్సరం హనుమాన్ రెడ్డి గారు నియమించిన కమిటీలో నాయుడు వాళ్ళ కమిటీ పెద్ద వైభవంగా ఈ యొక్క జాతర నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు బాగా జరిగింది. వచ్చిన కమిటీకి వచ్చిన ఇదేమంటే క్యూ లైన్లు కొంచెం విద్యాగా అయిన వల్ల సరిగా నిర్వహించలేకపోయినాము. ఈసారి ఖచ్చితంగా దాన్ని లోటుపాటు లేకుండా ఖచ్చితంగా ఈసారి 2-3 రోజుల ముందే పోలీసు వారి మరియు ఆలయ కమిటీ వాళ్ళందరి తరఫున క్యూ లైన్లని ఈసారి ఖచ్చితంగా పకడ్బందీగా నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా, భక్తులకు ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పద్ధతి ప్రకారం చేసి ఉన్న ఒక్క దీన్ని కూడా చేసి ఈసారి అత్యంత వైభవంగా, పోయినసారి ఈసారి ఎక్కువ వైభవంగా జరపాలని చైర్మన్ని మరియు వాళ్ళ పాల్గొనాలని కోరుకుంటూ